నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు, అలాగే వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గారు. మరి వారిని అడిగి 12 రాశుల వారి యొక్క స్థితిగతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో మరి మీనరాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? క్రోధనామ సంవత్సరం మీనరాశి వారి యొక్క విషయానికి వస్తే, ఈ సంవత్సరం ఎలా అయితే గత సంవత్సరంలో కష్టపడి అన్ని విషయాల్లో ప్రయత్నం బాగా చేయడం వల్ల జయిస్తూ వచ్చారు, ఈ సంవత్సరం కూడా మీనరాశి వారికి విశేషమైనటువంటి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పచ్చు. మీనరాశికి ఆధిపత్యం వహించేటువంటి వారు గురువు, బృహస్పతి. వారి యొక్క అనుగ్రహం వల్ల వీరు చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కొత్తదనంగా ఆలోచించి ఎక్కువగా కష్టపడి వినూత్నమైనటువంటి యొక్క ఆలోచనల వల్ల వీరు మంచి స్థితికి మంచి స్థాయికి వస్తారనే విషయాన్ని మనం గమనించి చెప్పవచ్చు. ఒకసారి మనం బాగా గమనిస్తే ఈసారి మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అదేవిధంగా రాజ్యపూజం 2, అవమానం 4. ఏవైతే దీర్ఘకాలికంగా వచ్చేటువంటి యొక్క ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు, కానీ వీరికి చేసేటువంటి పని మంచి పని చేసినా సరే సమాజం నుండి కొద్దిగా వ్యతిరేక భావం అని ఎదుర్కొనేటువంటి అవకాశం లభించవలసి వస్తుంది. అయినా కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల వీరు చేసేటువంటి ఒక పనిలో వీరికి ఖచ్చితమైనటువంటి ఒక క్లారిటీ ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు వీరు ఎదుర్కోవాల్సిన అవసరం పడదు అని చెప్పచ్చు. ముందుగా విద్యార్థుల విషయానికి వస్తే, మీనరాశి విషయానికి వచ్చినప్పుడు మంచి విద్యాబుద్ధులు లభించి ఉన్నతమైనటువంటి యొక్క విద్యా ప్రాప్తిని పొంది చక్కగా విదేశీయానానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం మీనరాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. మంచి గురువు యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక మంచి మెంటర్ని వీరు కలిగి ఉంటే గొప్ప స్థాయికి వెళ్ళడానికి మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ప్రయత్నపూర్వకంగానే మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఎంత బాగా కష్టపడితే మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతటి మంచి శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం విపరీతమైనటువంటి యొక్క ప్రమోషన్స్ లభించడమే కాకుండా మంచి అవకాశాలు ఉంటాయి. పెద్దల యొక్క దృష్టి, అధికారుల యొక్క అండదండలు వీరికి పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా మీనరాశి విషయానికి వస్తే, వ్యాపారం చేసేటువంటి వారికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఆగి ఉన్నటువంటి యొక్క ధనం అంతా కూడా ఈ సంవత్సరం వారికి లభించే అవకాశం ఉంటుంది. భగవంతుని యొక్క స్మరణ, ముఖ్యంగా ఈశ్వరుడు ఆరాధనతో పాటు దత్తాత్రేయ స్వామి వారి స్మరణ ఎంత చేస్తే ఈ యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి రాజకీయ నాయకులకు ముఖ్యంగా మనం గమనించుకుంటే, ఈ మీనరాశిలో ఉన్నటువంటి ఒక వారికి ప్రయత్నపూర్వకంగా లేదా అప్రయత్నపూర్వకంగా తెలియకుండానే రాజకీయ రంగాల్లోకి ప్రవేశం లభిస్తుంది. వీరు చేసేటువంటి యొక్క సామాజిక సేవ, అదేవిధంగా వీరి యొక్క ఉన్నతమైనటువంటి ఒక ఆలోచన, సమాజానికి ఏదో చేయాలంటే ఒక తపన వల్ల వీరికి పెద్దల యొక్క గుర్తింపు, అదేవిధంగా సమాజంలో వీరికి అసలు గుర్తింపు లభించి వీరికి రాజకీయ రంగాల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది. ఎంతగా గట్టిగా ప్రయత్నం చేసి ఎంత కష్టపడితే రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ఒక వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పచ్చు. జనాకర్షణ చాలా బాగుంటుంది. అదేవిధంగా విశేషమైనటువంటి ఒక పదవులు కూడా పొందే అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష రాజకీయాలు, అదేవిధంగా పరోక్ష రాజకీయాలు కూడా ఈ మీనరాశి వారికి బాగా యోగిస్తాయని చెప్పచ్చు. అదేవిధంగా కోర్టు సమస్యల విషయాలకు వస్తే మాత్రం కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం వస్తుంది. మీనరాశి వారికి ఈ యొక్క న్యాయ సంబంధించినటువంటి ఒక వ్యవహారాల్లో ఈ సంవత్సరం కాస్త వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త విశేషమైనటువంటి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, లేనిపోని సమస్యలకి దారి తీయకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఆరోగ్య విషయం మాత్రం చాలా శ్రద్ధ వహించాలి. మీనరాశి వారికి ముఖ్యంగా ఉదర సమస్యలు, అదేవిధంగా సమయానికి భోజనం లాంటి వ్యవహారాలు చేయకుండా ఉండడం వల్ల వీరికి విశేషమైనటువంటి ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటి రావడం కానీ, అదేవిధంగా రక్తానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని వీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఈ విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా రైతాంగ విషయానికి వస్తే,
వ్యవసాయం చేసేటువంటి ఒక రైతులు ముఖ్యంగా కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ పెట్టుబడిలోనే ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి యొక్క రంగాల్ని సూచించుకోవాలి. ఎక్కువగా తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక ధాన్యానికి ఈసారి మీరు ఎక్కువగా మొక్కు చూపడం వల్ల, అదేవిధంగా నలుపుకు సంబంధించినటువంటి ఒక ధాన్యానికి ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈసారి మంచి లాభాలని పొందేటువంటి అవకాశం మీనరాశి వారికి ఉంటుంది. ఒకటి చెప్పవలసి వస్తే మీనరాశి వారు ఈ సంవత్సరం ఎంత కష్టపడితే అంత ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి వెళ్తారు అని చెప్పచ్చు. శ్రమ యొక్క లోపం లేకుండా మీరు గట్టిగా పరిశ్రమ చేయగలిగితే మీరు మంచి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో రాజకీయాల్లో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నతమైనటువంటి ఆలోచనని మీరు ఆచరణలో పెడితే మీనరాశి వారి ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి సుఫలితాలను పొందగలుగుతారు. ఖచ్చితంగా దైవ దర్శనాలు లాంటివి, అదేవిధంగా పెద్దల యొక్క అనుగ్రహాలని గట్టిగా పొందడం వల్ల ఈ సంవత్సరం మీనరాశి వారికి విశేషమైనటువంటి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పచ్చమ్మా. అదేవిధంగా వీరికి ఎంత జనాకర్షణ ఉంటుందో అంతటి నరఘోష కూడా వీరికి వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి దృష్టి దోషాలకు సంబంధించి ఎప్పుడు రాహు యొక్క అనుగ్రహం లభించాలి. కాబట్టి దుర్గాదేవి యొక్క గర్భంలో జన్మించిన వాడు రాహు. కాబట్టి ఏ ఒక్కరైతే అమ్మవారి యొక్క స్మరణ చేస్తారో రాహుకాలంలో అటువంటి వారికి ఈ యొక్క రాహు యొక్క ప్రభావం నుండి ఇబ్బంది పడకుండా, నరదృష్టి నరఘోష లేకుండా, మాయా భ్రమ ఊహాలోకాల్లో విహరించకుండా ఇటువంటి వారిని అమ్మవారి యొక్క స్మరణ కాపాడుతుంది. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారందరూ ఈ సంవత్సరం ముఖ్యంగా నరదృష్టి అనేటువంటి యొక్క వాటి వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశితో పాటు ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం అమ్మవారి యొక్క ఆరాధన, ఈశ్వరుడి యొక్క దర్శనం, అదేవిధంగా శైవ ఆరాధన, అదేవిధంగా తీర్థయాత్రలు ఇటువంటివి ఎంత చేస్తే అన్నిటి శుభ ఫలితాలని పొందొచ్చు అని చెప్తారు. ఇంతవరకు 12 రాశుల వారికి చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ మనం బాగా గమనిస్తే ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాన్ని బట్టే మనం ఈ ఫలితాన్ని చెబుతున్నాము. కానీ ఈ యొక్క రాశులకు సంబంధించినటువంటి యొక్క ఫలితాలే కాకుండా మనం వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించుకుంటే తప్ప మనం సరైనటువంటి యొక్క ఫలితాలని 100కు 100% మనం నడుస్తున్నటువంటి యొక్క మహర్దశ, అంతర్దశ, అదేవిధంగా మన నడుస్తున్నటువంటి యొక్క గ్రహ గోచార రీత్యా ఉన్నటువంటి యొక్క పరిస్థితులని మనం చూసుకొని ఇంకా మిశ్రమమైన ఫలితాలను మనం చెప్పుకోవచ్చు తప్ప కేవలం ఈ రాశి ఫలితాల మీద మాత్రమే ఆధారపడి మా జీవితం ఇలా ఉంటుంది అని ఊహల్లో భ్రమల్లో గడపకుండా ప్రాక్టికల్గా జీవించి కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాయని సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు. కాబట్టి ప్రయత్నం చేస్తూ 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 ఉండగా ఖచ్చితంగా ఫలితం ఏదో ఒక రోజు మన గడపను ఖచ్చితంగా తడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా అన్ని వృత్తి వ్యవహారాల్లో పనిచేసేవారు, సినీ రంగంతో పాటు మీడియా, టీవీ, అదేవిధంగా కళాకారులు వీరందరూ కూడా చక్కటి ఫలితాన్ని మీరు పొందాలి అని అంటే ఎటువంటి శ్రమలోపం లేకుండా మీరు చేసేటువంటి కష్టమే ఈ సంవత్సరం మిమ్మల్ని ఖచ్చితంగా మంచి స్థాయిలో పెడుతుంది. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏ ఫీడ్ అయితే ఇస్తారో మిమ్మల్ని చివరికి అదే నడిపిస్తుంది. కాబట్టి మీ యొక్క మనస్సుకి, మీ యొక్క బుద్ధి కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకి నేను చేయగలను అన్నటువంటి ప్రతి పనిని మీరు చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మీ యొక్క వ్యక్తిగత సంకల్ప బలం కూడా తోడవుతే ఖచ్చితంగా విజయం మీ ముందు ఖచ్చితంగా నిలబడి తీరవలసింది. కాబట్టి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మంచి ఫలితాలను పొందాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మాకు వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.